రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నారు. కేసీఆర్ ఉండగానే బాగుండే, కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ఖమ్మం రైతులందరూ చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉండగానే మాకు బాగుండే సార్ అని చెప్తా ఉన్నారు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని ఖమ్మం రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏమైంది ఇలా మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది చెల్లె? ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది ఒక మార్పు అయితే వచ్చింది. రైతు బంధు బంద్ అయింది. మార్పు వచ్చింది, బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి. మార్పు వచ్చింది, సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ అయితే బంద్ అయింది. మార్పు వచ్చింది, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి. మా దళిత సోదరులకు దళిత బంధు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది, మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి. మా బీసీలకు బీసీ బంద్ బంద్ అయిపోయింది. మునుపట్లాగా 24 గంటల కరెంటు మార్పు వచ్చింది. మన రేవంత్ రెడ్డి అంటుండు ఏం కోల్పోయిండ్రు అంటుండు. ఏం కోల్పోయింది? ఇవన్నీ కోల్పోయిండ్రు ప్రజలు. నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? మా అక్క చెల్లెల్ని అడుగుతున్న, మహాలక్ష్మి పథకంలో మీరిచ్చిన మొట్టమొదటి హామీ 2500 రూపాయలు ఏ చెల్లెకన్నా వచ్చిందా? చెల్లె? మీ బట్టి విక్రమార్క సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి వంచిండా లేదా? నాకు ఓటైంది 2500 జీతం పడ్డట్టు 1వ తారీఖు ఇస్తా అన్నాడు. వచ్చిందా? ఇప్పుడు 11 నెలలు అయింది. 11 నెలలు అంటే 27,500 రూపాయలు ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది.